వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎస్ఎల్బీసీ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగింది. ఇకపై ఆ పేరు పలకడానికి కూడా భయపడాలి. హోమ్ మినిస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్. రవిశంకర్ వ్యాఖ్యలు డ్రాగన్పై అంచనాలు పెంచేసిన డైరెక్టర్. ఆ షో ప్రసారానికి ఓకే, కానీ ఒక షరతు. సుప్రీంకోర్టులో రణ్వీర్ అల్హాబాదియాకు ఊరట. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక డిపార్ట్మెంట్ల అనుమతులు, నిపుణుల సలహాలు తీసుకుని చేయాల్సిన పనులు ఆదరబాదరగా చేయడం కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పినా సోయి లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కొంచెం కూడా పురోగతి లేదు. ఏమన్నా అంటే మా మంత్రులు అక్కడే ఉన్నారు అంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. 10 రోజుల తర్వాత ఎస్ఎల్బీసీ దగ్గరికి పోయి కార్మికులను బయటకు తీయకుండా కేసీఆర్ గురించి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అంటూ జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఇక్కడే వీళ్ళ చేతకానితనం కనిపిస్తోంది అని అన్నారు. వాస్తవానికి ఎస్ఎల్బీసీ ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఆ పని ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన అనేక శాఖలు, భూగర్భానికి సంబంధించిన పరిశోధనలకు సంబంధించిన శాఖలు, రాళ్ళు గుట్టలు, పర్యావరణం, వాటికి సంబంధించిన అనేక విభాగాలు, కేంద్రం ఆధీనంలో ఉండే అనేక సంస్థలు, నిపుణుల నుంచి అనుమతులు తీసుకొని చేయవలసిన పనిని ఆ రకంగా లేకుండా ఆదరబాదరగా వీళ్ళ మాటలు ఎట్లా చిల్లరగా ఉంటాయో, ఎంత దుర్మార్గంగా ఉంటాయో, ఎంత బూతులుగా ఉంటాయో అదే పద్ధతిలో ఆ పనిని కూడా అంత బూతుగా చేశారు. అక్కడ పనిచేయడానికి కార్మికులు ఉండరని, వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుందన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది. జరిగే తర్వాత కూడా ఈ రోజుకి 10 రోజులైనా ఇంకా ఒక్క పైసా పురోగతి లేదు, ఒక్క పైసా పురోగతి లేదు. ఏమనంటే మా మంత్రులు ఆనే ఉన్నారు, మా మంత్రులు మిలిటరీల చుట్టాలు ఉన్నారు, దోస్తులు ఉన్నారు, వాళ్ళని తెచ్చి పని చేయిస్తున్నారు. చిల్లర మాటలు. మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు. సంస్థలు, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి, అవి చేస్తాయి పనులు, ప్రభుత్వ పనులు. నీ ఇట్ల పెళ్ళి అయితే వచ్చి చేస్తాడు నీ చుట్టపోవడం, నీ దోస్తో. కానీ అది కాదు. ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి. ఆ ముఖ్యమంత్రి హోదాలో లేదని ప్రజలు అనుకుంటున్నారు. నీ మాటలను బట్టి సరిపోవట్లేవు అని మాట్లాడుతున్నాడు ప్రజలు. నీ మాటల వల్ల చెప్పుకుంటున్నావు అది నువ్వు. ఇంకా దాంట్లో చిల్లర వేషం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ హౌస్ లో ప్రమాదం జరిగితే పోలేదు ఎవరు, సిగ్గుండాల మాట్లాడడానికి. ఆ మాట ఇన్సిడెంట్ జరిగింది 10 గంటల 9 నిమిషాలకైతే రాత్రి 15-20 నిమిషాలు మాకు సమాచారం వస్తే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న నైట్ కరెక్ట్ 10 గంటల 29 నిమిషాలకు నాకు సమాచారం వచ్చింది. 10:35కు బయలుదేరి వెళ్ళిపోయినాను నేను మంత్రిగా. సీఎండి ప్రభాకర్ రావు ఆయన 70 ఏళ్ల వయసు పైన ఉన్నా ఆయన మేము వెళ్తాం సార్, మీరు ఎందుకు అంటే కూడా లేదు వెళ్దాం, మనం ధైర్యం ఇవ్వాలి, అక్కడ ఏముందో తెలుస్తలేదు అంటున్నారు. మరి ఏం జరిగిన క్యాజువాలిటీ ఏంటి అంటే ఇంకేం అర్థం కావట్లేదు సార్. యాక్సిడెంట్ అయింది, లోపల ఫైర్ యాక్సిడెంట్ అయింది, పొగలు వస్తున్నాయి, బాగా సమాచారం రావడం లేదు. ఎందుకు అంటే పవర్ ఉంటే ఇంకెక్కువ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే షట్ డౌన్ చేస్తారు, చీకటి ఉంది, పొగలు కమ్ముకునే మొత్తం అని చెప్తున్నారు. చదివి వెళ్దాం పదని చెప్పి రాత్రి 2:30 చేరుకున్న వాడికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ. పోతున్నా నేను కలెక్టర్ ఎస్పీని అలర్ట్ చేసిన వాళ్ళు కూడా చేరుకున్నారు. నిమిషం రిపోర్ట్ ఉంటుంది ఎక్కడైనా. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ను అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం అసెంబ్లీ సమావేశంలో వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి, డ్రగ్స్ నిరోధించడానికి, నిందితులపై ఉక్కుపాదం మోపడానికి సీఎం చంద్రబాబు దానికి సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారని, ప్రత్యేకంగా ఒక ఈగల్ వింగ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వంగలపూడి అనిత. దానికి ప్రభుత్వం GOMS నెంబర్ 145 ఇచ్చిందని, దీనికి బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరిగిందని హోంమంత్రి తెలిపారు. DIG లెవెల్ అధికారి ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్ గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్ లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్ లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం గానీ రవాణా గానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రేట్ తగ్గించాలి అంటే ఈ గాంజాని అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని సపరేట్ గా ఒక వింగ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా GOMS నెంబర్ 145 మనకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్ లో కూడా ఈగల్ కి సపరేట్ గా ఒక బడ్జెట్ ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక IC లెవెల్ ఆఫీసర్, DIG లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీమ్ ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారు 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేయడం కూడా
కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్స్పాట్లను కూడా ఈగల్ టీమ్ అదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్ లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్ లో ఈ హాట్ స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు, ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయనియండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం అధ్యక్ష. సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష. దగ్గర 40,088 కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష. 564 వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇమీడియట్ గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా ఒక సెల్ ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష. దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష. సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్ గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ బడ్జెట్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇటీవల హైదరాబాద్లో 3,000 మంది ఆర్టిస్టులతో షూటింగ్ మొదలుపెట్టారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు ఈ చిత్రం కోసం యూనిక్ స్క్రిప్ట్ రెడీ చేశారని రవి చెప్పారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుంది అనడానికి స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇంటర్నేషనల్ స్థాయి కథ ఇది, మీరు ఎంతైనా ఊహించుకోండి, ఇన్ని అంచనాలైనా పెట్టుకోవచ్చు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని రవిశంకర్ తెలిపారు. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో కుటుంబ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రణ్వీర్ అల్హాబాదియా ది రణ్వీర్ షోను ప్రసారం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ది రణ్వీర్ షోను నైతికత సభ్యతతో వ్యవహరించాలని, ఆ షో అన్ని వయసుల వారు చూసేలా ఉంటుందని రణ్వీర్ హామీ ఇవ్వాలని ఆదేశించింది. పాడ్కాస్ట్లే తనకు ఏకైక జీవనాధారమని, తన వద్ద పనిచేసే దాదాపు 280 మంది ఈ షోపై ఆధారపడి జీవిస్తున్నారని అల్హాబాదియా తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ వినతిని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు ది రణ్వీర్ షోను ప్రసారం చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్టు నుంచి రణ్వీర్ రక్షణను పొడిగించిన ధర్మాసనం గుహావాటిలో నమోదైన కేసులో దర్యాప్తునకు హాజరు కావాలని ఆదేశించింది. చూసారుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.